దేవుడు ప్రవచనం ఇస్తున్నాడు. దేవుడు ನಿಮಗೆ ಆಶೀರ್ವಾದ ಮಾಡ್ಲತ್ತಾರ. దేవుడు నన్ను ఆశీర్వదిస్తున్నాడు. అన్నలికి మಕ್ಕಳು ఇಕ್ಕಿಲ್ಲ, బిడ్డలు లేరు. అన్నలికి మಕ್ಕಳು ఇక్ಕಿಲ್ಲ, బిడ్డలు లేరు. చర్చికి ಬಂದು ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡ್ತಾಳ. చర్చి వెళ్ళి ప్రార్థన చేసినప్పుడు అయ్యా అయ్యా ನನಗೆ ಮಗು ಕೊಡು, నాకు బిడ్డలు, ನನಗೆ ಮಗು ಕೊಡು, నాకు కుమార్తె నువ్వు. ಒಳ್ಳೆ ಮಗನಿಗೆ ದೇವರ ಕೊಡ್ತಾನೆ. ಚಾಪಳೆ ತಡ మంచి కుమారుడు దేవుడు ఇస్తాడు. ಆದ್ರೆ ಒಂದು ಮಾತು ಕೊಡ್ತಾಳ అన్న ఒక మాట ఇస్తాడు. ಏನಂತ ಗೊತ್ತಾ? ఏమని తెలుసా? ದೇವ್ರೇ, దేవుడా ನೀ ನನಗೆ ಮಗು ಕೊಟ್ಟಿ ಅಂದ್ರೆ నీవు నా కుమారుని ఇస్తే ಆ ಮಗನಿಗೆ ನಿನಗೆ ಕೊಟ್ಟೆ. ఆ కుమారుని నీకు ఇస్తా. ಆಮೆನ್ ఆమేన్. హల్లెలూయా 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 హల్లెలూయా. ನೀ ನನಗೆ ಮಗನಿಗೆ ಕೊಟ್ಟಿ ಅಂದ್ರೆ నీవు నా కుమారుని ఇస్తే, ನೀ ನನಗೆ మగనిಗೆ కొట్టి ಅಂದ್ರೆ నీవు నా కుమారుని ఇస్తే ఆ మగనిಗೆ వాపస్ కొట్టಕ್ಕೆ ఆ కుమారుని తిరిగిస్తాను. అదే రీతి అదే విధంగా అదే విధంగా ఆ అన్న ಹುಟ್ಟಿರ್ತಕ್ಕಂಥ ಮಗ పుట్టినటువంటి ఆ బిడ్డకు అన్నನ ಮಗನ ಹೆಸರೇನು? అన్న యొక్క కుమారుని పేరేం పేరు? అన్నನ మగన ಹೆಸರೇನು? అన్న కుమారుని పేరు చెప్పాలి. చెప్పలే రమేష్. ಯಾರು వినబడతలేదు. అన్నನ మగನ ಹೆಸರೇನು? హల్లెలూయా హల్లెలూయా. ನೀ ಕೊಟ್ಟಿದಿ, నీవు ఇచ్చింది ನಿನಗೆ ಕೊಟ್ಟಕ್ಲತ್ತೆ. నీకే ఇస్తున్నా. ಮಾಡಿರ್ತಕ್ಕಂಥ ಪ್ರಾಮಿಸ್ ఇచ్చినటువంటి వాగ్దానము నెరవేర్చాడల్లే దేవుడు నెరవేర్చాడు. ಆದ್ರೆ ಇಟ್ಕೊಂಡಿಲ್ಲ ದೇವರ. అయితే దేవుడు ఉంచుకోలేడు. ಯಾ ಮಗನಿಗೆ ತಂದು ವಾಪಸ್ ಕೊಟ್ಟಾಳೋ, ఏ కుమారుడు తీసుకొచ్చి రిటర్న్ ఇచ్చిందో, ಆ ಮಗನಿಗೆ ಆಕೆ ತಂದು ಕೊಟ್ಟಾಳೋ, ఏ కుమారుడికి ఆ తల్లి తీసుకొచ్చిందో, ಮತ್ತು ದೇವರು ಆಕೆ ಗರ್ಭ ಫಲ ಕೊಟ್ಟು ಚಾಪಲ ತಡಬೇಕು. తిరిగి దేవుడు ఆ కుమార్తె గర్భఫలం ఇస్తున్నాడు. ಹಲ್ಲೆಲೂಯಾ హల్లెలూయా. ಮತ್ತ ದೇವರು ಹನ್ನಳಿಗೆ 5 ಜನ ಮಕ್ಕಳು 5 ಜನ ಮಕ್ಕಳಿಗೆ ಪ್ಲೇಸ್ ಮಾಡ್ತಾರೆ. ಚಾಪಲ ತಡಬೇಕು. తిరిగి దేవుడు 5గురికి బిడ్డలు ఇచ్చినాడు. దేవుడు ಆಮೆನ್ ఆమేన్. ಒಂದು ಮಗ ದೇವರು ಕೊಟ್ರ, ఒక్క కుమారుడు దేవుడు ఇస్తే ಆ ಮಗನಿಗೆ ವಾಪಸ್ ಕೊಟ್ಟಾಕ್ದ್ರ. ఆ కుమారుడు రిటర్న్ ఇస్తే దేవునికి, ಆದ್ರೆ ದೇವರು ಇಟ್ಕೊಂಡಿಲ್ಲ. దేవుడు ఆ కుమారుడు ఉంచుకోలేడు. తిరిగి 5 మಕ್ಕಳಿಗೆ ದೇವರು దేవుడు ఆశీర్వదించినాడు. ಇದು 5ನೇ ವರ್ಷ. ఇది 5వ సంవత్సరము. 21 డే ఫాస్టింగ్ పీరియడ్ 5ನೇ ವರ್ಷ. దినాలు ఉపవాస ప్రార్థన 5వ వర్షము. 5 ವರ್ಷ ಕಂಟಿನ್ಯೂ. 5 సంవత్సరాలు కంటిన్యూగా ಯಾರು ಏನು ಕೊಟ್ಟಿದ್ರು ఎవరైతే ఏమైతే ఇచ్చినారో 5ರಷ್ಟು ದೇವರಿಗೆ ನೀವು ವಾಪಸ್ ಕೊಡ್ಲತ್ತಾರ. ಚಾಪಲ దేవుడు ఏమవుతున్నాడు? ನಂಬಿರ್ತಕ್ಕಂಥ ಗಟ್ಟಿಯಾಗಿ హల్లెలూయా. ಎಷ್ಟು ಜನ ಹೇಳ್ತೀರಿ 5 ಆಶೀರ್ವಾದನ ತಗೊಂಡು ಹೋಗ್ತೀನಿ? ఎంతమంది చెప్తారు 5 ఆశీర్వాదాలు తీసుకుంటున్నాను? 5 ಆಶೀರ್ವಾದನ ತಗೊಂಡು ಹೋಗ್ತೀನಿ. 5 ఆశీర్వాదాలు తీసుకుని ఎంతమంది చెప్తారు? ಜನರಿಗೆ ಬೇಕು ಆಶೀರ್ವಾದ. ఎంతమందికి వాళ్ళ ఆశీర్వాదం? ಜನರಿಗೆ ಬೇಕು ಆಶೀರ್ವಾದ. ఎంతమందికి వాళ్ళ ఆశీర్వాదం? ಕೈಗಳಿರ್ತಕ್ಕಂಥ ಮೇಲೆ ಸೇರೋಣ. ಎಷ್ಟು ಜನರಿಗೆ ಬೇಕು? అందరూ చేతులు పైకి గట్టిగా చెప్పండి. ఎంతమంది వాళ్ళ ఆశీర్వాదం? హల్లెలూయా. హల్లెలూయా. ಅನ್ನ ದೇವರಿಗೆ ಕೊಟ್ಟಾಳ. ದೇವರು ಯಾವ ರೀತಿ ದೇವರಿಗೆ ತಂದು ಕೊಟ್ಟಾಳ, ಅತಿ ಕೊಟ್ಟಿದ್ದ ದೇವರು ಇಟ್ಕೊಂಡಿಲ್ಲ. ಮಗ ವಾಪಸ್ ಕೊಟ್ಟಾರ. ಈ 5ನೇ ವರ್ಷದಲ್ಲಿ ನಿಮಗೆ ನಾನು ಹೇಳ್ತಾ ಇದ್ದೀನಿ, ಏನು ಕೊಟ್ಟಿರೋ ఏమి ఇస్తున్నారు? ಅದು ವಾಪಸ್ ತಗೊಂಡು ಹೋಗ್ತೀರಿ. ಚಾಪಲ హల్లెలూయా. ಹಲ್ಲೆಲೂಯಾ హల్లెలూయా. ಹಲ್ಲೆಲೂಯಾ. హల్లెలూయా. ಯಾವುದೋ ಸಪೋರ್ಟ್ ಆಗಿದ್ದಿರ್ಬೋದು, నువ్వు ఏమైనా ఉండొచ్చు, ಹಣದ ವ್ಯವಸ್ಥೆಗಳಾಗಿದ್ದಿರ್ಬೋದು, రెస్పెక్ట్ లేని వ్యక్తి ఉండొచ్చు, ಕಾರ್ ವ್ಯವಸ್ಥೆಗಳಾಗಿದ್ದಿರ್ಬೋದು, ప్రారం చేసేవారు ఉండొచ్చు, ಡ್ರೈವಿಂಗ್ ವ್ಯವಸ್ಥೆಗಳಾಗಿದ್ದಿರ್ಬೋದು, డ్రైవింగ్ చేసేవారు ఉండొచ్చు, ಪಾಸ್ಟರ್ ಮನೆ ಕರ್ಕೊಂಡು ಪ್ರೇಯರ್ ಮಾಡಿಸಿರ್ಬೋದು, పాస్టర్ ఇంటికి తీసుకొని ప్రార్థన చేయించి ఉండొచ్చు, ಊಟ ಕೊಟ್ಟಿರ್ಬೋದು, ఇంకేమనొచ్చు, తినబెట్టచ్చు, ಪಾಸ್ಟರಿಗೆ ಮೈಕ್ ಇಸ್ಕೊಟ್ಟಿರ್ಬೋದು. పాస్టర్ గారికి మైక్ ఇచ్చి ఉండొచ్చు. ಮೊದಲನೇ ವಾಗ್ದಾನ ಈ ಉಪವಾಸದಾಗ ಏನು ಗೊತ್ತಾ? మొట్టమొదటి వాగ్దానం ఉపవాస దినాలు ఏంటి తెలుసా? ಅದು ತಿರ್ಗಾ ವಾಪಸ್ ಕೊಡ್ಲತ್ತಾರ. తిరిగి ఆ వాగ్దానం ఇస్తున్నాడు. ಹಲ್ಲೆಲೂಯಾ హల్లెలూయా. ಹಲ್ಲೆಲೂಯಾ హల్లెలూయా. ನಂಬಿರ್ತಕ್ಕಂಥ ಗಟ್ಟಿಯಾಗಿ ಚಾಪಲ గట్టిగా చెప్పండి, గట్టిగా 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 గట్టిగా. ಆಮೇಲೆ